అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు టీడీపీ ఎన్ఆర్ఎస్ స్పోక్ పర్సన్ వేణుగోపాల్ రెడ్డి గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ప్రజలైతే పట్టించుకోవడం లేదండి ముఖ్యంగా. కాకపోతే వైసీపీ పార్టీ మాత్రం, ఆ నేతలు మాత్రం ఒక ప్రజా ఉద్యమం చేస్తున్నాము అని చెప్పనంటూ కోటి సంతకాల సేకరణ ఏదైతే పీపీపీ ఉందో దీనికి వ్యతిరేకంగా మేము చేస్తున్నాము. దీనికోసము రాష్ట్ర వ్యాప్తంగా తమ కార్యకర్తలు, తమ పార్టీ శ్రేణులు అందరూ కూడా రేపు 15వ తేదీన ఒక ర్యాలీ నిర్వహించాలి ఘనంగా. ఇది ప్రజలందరూ కూడా మన గురించి చెప్పుకునేలా చేయాలి అని చెప్పనంటూ ఒక పిలుపునివ్వడం అయితే జరిగిందనమాట. సో నిజంగా వైసీపీ చేపడుతున్నటువంటి ఈ కోటి సంతకాల ఉద్యమం అనేది ఒక ప్రజా ఉద్యమమా? లేకపోతే వైసీపీ తిరుగుబాట? గుడ్ క్వశ్చన్ అమ్మా. కోటి సంతకాల సేకరణ అనేది అయితే పిపిపి మోడల్ గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ చేపట్టిందో అది హ్మ్. ప్రజా ఉద్యమం అనడానికి ఎక్కడా మనకి ఉదాహరణలు కనపడలేదు. ప్రజల్లో వ్యతిరేకత కూడా కనపడలేదు. హ్మ్. ప్రజా ఉద్యమం అనే మాటకి వీళ్ళు పరువు తీసినట్టు కనపడుతుంది వైఎస్ఆర్సీపీ చేసిన పనులు చూస్తూ ఉంటే. ఎందుకంటారండి ఈ మాట? ఏదైనా ఒక ప్రజా ఉద్యమం స్టార్ట్ అయితే ఏమవుతుందంటే ఈరోజు నిజంగానే ప్రజల్లో వ్యతిరేకత ఉంటే పీపీపీ మోడల్ వల్ల నిజంగానే ప్రజలు నష్టపోతుంటే, లేకపోతే వైద్య విద్యార్థులైనా లేకపోతే హాస్పిటల్లో వైద్యంకి వెళ్ళే వాళ్ళు పేషెంట్లు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ప్రజల హ్మ్. నుంచి వ్యతిరేకత వస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్ ముందర ధర్నా చేసే పరిస్థితులు ఉంటాయి, రాస్తారోకోలు యెస్. చేసే పరిస్థితులు ఉంటాయి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ప్రజలు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది. అలాంటి విద్యార్థులు కూడా పరిస్థితి చేస్తారు యాజ్ కనపడుతుందా? యూజువల్. అవును. హ్మ్. అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా? లేదు. ఇప్పుడు విద్యార్థి నాయకులైనా, లేకపోతే హాస్పిటల్ ట్రీట్మెంట్ చేస్తుంటే పేషెంట్లైనా, లేకపోతే సామాన్య ప్రజలైనా, లేకపోతే రాష్ట్రంలో ఉన్న ఇంటెలెక్చువల్స్ అయినా, ఎవ్వరు హ్మ్. కూడా పీపీపీ మోడల్ వ్యతిరేకించట్లేదు. ఈ పీపీపీ ఓకే. మోడల్ ఎవరికైనా ప్రాబ్లం ఉంది అంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది. దానికి హ్మ్. కూడా రీజన్ ఉంది. ఎందుకు ఈయన హ్మ్. వ్యతిరేకిస్తున్నాడంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న రోజుల్లో గవర్నమెంట్ కాలేజీలు ఏదో 16, 12, 14, 16 కాలేజీలు ఆల్రెడీ అప్రూవల్స్ వచ్చేసి ఆల్రెడీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో హ్మ్. అడ్మిషన్ స్టార్ట్ చేస్తామని చెప్పి ప్రజలకి పూటకపు నాటకాలు, అబద్ధాలు చెప్పి ప్రజలు మోసం చేసిన పరిస్థితులు గతంలో చూసాం. అది హ్మ్. ఈరోజు కూడా ప్రభుత్వం బయట పెట్టి అసలు ఈయన ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఏదైతే డ్రామా స్టార్ట్ చేశాడో అదంతా కూడా ఫేక్ అని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రూవ్ చేసేసరికి వీళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సార్ యాక్చువల్లీ ప్రజల్లోకి ఒకానొక వెళ్ళి మాట చెప్పాలంటే ప్రభుత్వం ప్రూవ్ చేసింది. మీలాంటి వాళ్ళు వచ్చి అంటే విమర్శకు ప్రతి విమర్శ ఘాటుగా మాట్లాడుతున్నారు అనే దానికన్నా కూడా వాళ్ళు ఈ ఉద్యమం పేరుతో మొండి గోడల మధ్య అంటే కట్టని మెడికల్ కాలేజీల మధ్య వెళ్ళి వాళ్ళందరూ సెల్ఫీలు పెట్టుకుని వీడియోలు పెట్టి మాట్లాడారు. నిజంగా అది చాలా అవును. హాస్యాస్పదంగా కూడా మారింది. అవును. అవును. ఈరోజు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ప్రజల్లో వాళ్ళు చేసిన పనికిమాలిన పనులు కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు ప్రజా ఉద్యమం అని చెప్పి ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెప్పి ఏదో ట్రై చేస్తున్నారు. హ్మ్. నిజంగానే పీపీపీ మోడల్లో ప్రజలకు వ్యతిరేకత ఉంటే ఈరోజు కోటి సంతకాల సేకరణ నిజంగానే నిజమైతే హ్మ్. వీళ్ళు నవంబర్ 17వ తేదీ ఈరోజు గవర్నర్ గారిని కలిసి సబ్మిట్ చేస్తామని చెప్పారు కదా! మరి ఇన్ని రోజులు అవును. ఎందుకు వెయిట్ నవంబర్ చేశారు? 27 అన్నారు. అంటే అవును. నవంబర్ 17 నుంచి ఈ రోజు చూస్తే మన హ్మ్. దగ్గర దగ్గర మళ్ళీ 3 వారాల టైం అయిపోయింది. అంటే వీళ్ళకి అవును. ఒకటి మనకు అర్థమైంది ఏంటంటే ప్రజల్లో కోటి సంతకాల సేకరణ అనేది జరగలేదు. ఓకే. ప్రజలు వాళ్ళ సొంతంగా వాళ్ళ స్వతహాగా బయటకు వచ్చి స్వచ్ఛందంగా ఎవరు సంతకాలు చేయలేదు. ఈరోజు ప్రజల హ్మ్. దగ్గరికి మాయమాటలు చెప్పి, అవతాతల దగ్గర మాయమాటలు చెప్పి, సామాన్య ప్రజలకు అసలు పీపీపీ మోడల్ అంటే ఐడియా లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈరోజు ఏదో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని రావణ కాస్తేస్తుంది, మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటైజ్ చేసేస్తుంది అని చెప్పి ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడి వాళ్ళ హ్మ్. దగ్గర ఫింగర్ ప్రింట్స్ తీసుకొని వీళ్ళు ఫేక్ సంతకాలు పెట్టే పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో. ఈరోజు ఆ హ్మ్. పేపర్లు ఏదైతే ఈరోజు వివిధ జిల్లాల నుంచి, వివిధ మండలాల నుంచి, వివిధ తాలూకాల నుంచి కలెక్ట్ చేశామని చెప్తున్నారో సంతకాలు, వాటిల్లో 80-90% ఆఫ్ సిగ్నేచర్స్ అన్ని కూడా ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన పరిస్థితులే మనకు కనపడుతుంది. ఇంకోటి ఏంటంటే ఓకే. పీపీపీ మోడల్ వల్ల నిజంగానే అంత నష్టం జరుగుతుందంటే ఈ రోజు ఎవరు ఏకీభవించే పరిస్థితి లేదు. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఇంటలెక్చువల్స్ అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, అలాగే ఈ హ్మ్. రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే అలైన్ అయి ఉన్నారో కేంద్ర ప్రభుత్వంతో, ఈవెన్ పార్లమెంట్ సాక్షిగా కూడా చాలా మంది పార్లమెంటేరియన్స్ చెప్పిన పరిస్థితులు మనం వింటున్నాం. ఓకే. ఎందుకంటే అమ్మా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ లో మనం ఒకసారి చూస్తే ఈ హ్మ్. ప్రైవేటైజేషన్ లో మనం ఇప్పుడు టోల్ గేట్ విధానం ఉంది. ఆర్&బి అవును. డిపార్ట్మెంట్ ఈరోజు హైవేస్ డెవలప్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ హ్మ్. ప్రాజెక్ట్స్ అని. హ్మ్. ఇప్పుడు లేకపోతే ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే గవర్నమెంట్ మానిటైజ్డ్ అండ్ మెయింటైన్డ్ బై ప్రైవేట్ కంపెనీస్. జిఎంఆర్ హ్మ్. ఉంది, ఎల్ఎన్టీ ఉంది, ఇలాంటి ఆ! పెద్ద పెద్ద అవును సార్. కంపెనీస్ పనిచేస్తున్నాయి. రైట్? ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి? వాళ్ళు హ్మ్. రోడ్స్ వేస్తున్నారు, టోల్ గేట్స్ పెట్టుకుంటారు, టోల్ కలెక్ట్ హ్మ్. చేస్తున్నారు, ఎయిర్పోర్ట్ బిల్డ్ చేస్తున్నారు. ఎయిర్పోర్ట్లు ఈరోజు కావాల్సిన వాళ్ళకి ఫెసిలిటీ ల్యాండ్ ఇస్తుంది గవర్నమెంట్. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ మెయింటైన్ చేసేదంతా కూడా జిఎంఆర్ లాంటి కంపెనీస్ మెయింటైన్ చేస్తున్నాయి. ఈరోజు హ్మ్. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయినా, ముంబై ఎయిర్పోర్ట్ అయినా, ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయినా, ఈవెన్ మన వైజాగ్ ఎయిర్పోర్ట్ అయినా, ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్స్ అనేవి కూడా ప్రైవేట్ కంపెనీలే కదా మెయింటైన్ చేస్తున్నాయి. అవును అంటే సార్. ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ అయిపోతుందా? అవ్వట్లే కదా. హ్మ్. హ్మ్. సామాన్య ప్రజలే కదా ఫ్లైట్ ఎక్కుతున్నారు. అన్ని హ్మ్. ఎయిర్లైన్స్ అక్కడికి వస్తున్నాయి కదా. ఎయిర్లైన్స్ వాళ్ళు ఆపరేషన్ జరిగితేనే ఈరోజు గవర్నమెంట్ రెవెన్యూ వస్తుంది కదా.
సో అదే ఎస్. పరిస్థితి పీపీపీ మోడల్లో ఈరోజు మెడికల్ కాలేజీలు కూడా అది వర్తిస్తుంది. మెడికల్ అంటే సార్ కాలేజీల ఇప్పుడు ద్వారా మనం రీసెంట్‌గా చూస్తే ఇండిగో ఇష్యూ ఒకటి జరిగింది గదా! అంటే ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రైవేటు భాగస్వామ్యంతో ఉండటం వల్ల అంటే కంప్లీట్ ప్రైవేట్ వాళ్ళే హ్యాండిల్ చేసుకుంటూ ఉన్నారు. ఇండిగో ఇష్యూ ఒకటి వచ్చింది. కాకపోతే వెంటనే రెక్టిఫై చేసేసుకున్నారు. ఓకే. అంటే ఇలాంటి అది ఏమన్నా భవిష్యత్తు ఇండిగో ఇష్యూ అనేది వస్తే ఏంటంటే అది ఒక ఎయిర్‌లైన్ సంబంధించిన ఇష్యూ. ఇట్స్ నాట్ హ్మ్. లైక్ హ్మ్. ఏమంటారు ఇంటర్నేషనల్ ఇష్యూ కాదు. అదేంటంటే ఓకే. ఒక రెగ్యులేషన్ తీసుకొచ్చారు. ఆ రెగ్యులేషన్ ఉన్న రికమెండేషన్ ప్రకారం ఇండిగో ఎయిర్‌లైన్స్ దాన్ని ఆన్ టైమ్‌లో ఇంప్లిమెంట్ చేయలేకపోయింది. అదొక హ్మ్. ఒక పర్టిక్యులర్ ఎయిర్‌లైన్ సంబంధించిన ఇష్యూ. ఎయిర్ ఇండియాలో ఆ ఇష్యూ జరగలేదు. మిగతా హ్మ్. ఎయిర్‌లైన్స్ ఎక్కడ జరగలేదు. సో ఇండిగో ఎయిర్‌లైన్స్ వారి నెగ్లిజెన్సీ వల్ల ఈ ఇష్యూ బయటకొచ్చింది. దాన్ని కూడా గవర్నమెంట్ ఇమ్మీడియేట్‌గా రెక్టిఫై చేసే ప్రయత్నం చేసింది. మన యెస్. ఎవరైతే ఏవియేషన్ మినిస్టర్ ఉన్నారో హ్మ్. హ్మ్. రామ్మోహన్ నాయుడు గారు దాన్ని చాలా చాకచక్యంగా ఎవరికి హ్మ్. అంటే ప్రజలు 2, 3 రోజులు ఇబ్బందులు పడిన మాట వాస్తవం గానీ, బట్ ఈరోజు యెస్. ప్రజలందరూ కూడా మళ్ళీ సామాన్య స్థితికి తీసుకొచ్చాడు ఇంత ఇన్‌స్టంట్‌గా అంటే దానికి కారణం ఖచ్చితంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అనుకూలతనే. అంటే సార్ ఈ పీపీపీ విధానాల వల్ల వ్యవస్థలు సైతం మెరుగుపడతాయి. ఎటువంటి అంటే లేని సౌకర్యాలు సైతం అన్నీ కూడా ఏర్పడతాయని చెప్పని ఇప్పుడు కేంద్ర స్థాయి నుంచి కూడా పార్లమెంట్ స్థాయిలో నివేదికలైతే కావచ్చు, ఇలా అందరూ కూడా అవలంబిస్తూ ఉన్నప్పటికీ, ఇక్కడ రాష్ట్ర స్థాయిలో వీళ్ళు చేస్తున్నటువంటి ఈ రాస్తా రోకోలైతే కావచ్చు, లేకపోతే ఈ కోటి సంతకాల పేరుతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే కావచ్చు, ఇదంతా కూడా కూటమి ప్రభుత్వానికి ఎగనెస్ట్‌గా చేస్తున్నారు అనే దానికన్నా కూడా కేంద్ర ప్రభుత్వానికే వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు పీపీపీ మోడల్ అనేది ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసే పరిస్థితి ఉంది. పీపీపీ హ్మ్. మోడల్ ఈరోజు ఏదైతే మెడికల్ అంటే కాలేజ్ కోసం తీసుకొచ్చిందో ఇలాంటి కాన్సెప్ట్‌నే ఇదే ఫార్ములానే ఆల్రెడీ మనము ఆర్&బి డిపార్ట్మెంట్‌లో చూస్తున్నాం. ఏవియేషన్ డిపార్ట్మెంట్‌లో చూస్తున్నాం. రైల్వే డిపార్ట్మెంట్‌లో చూస్తున్నాం. ఈరోజు మెడికల్ హ్మ్. కాలేజ్ కూడా అదే తీసుకొస్తున్నారు. ఇంకోటేంటంటే అమ్మా పీపీపీ మోడల్ మెయిన్ ముఖ్య ఉద్దేశ్యం ఏందిరా అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్. ఈ యెస్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ ఏదైతే ఉందో దాని ముఖ్య ఉద్దేశ్యం సామాన్య ప్రజలకి మెరుగైన వైద్యం అందించడం ఫస్ట్ కాన్సెప్ట్. సెకండ్ హ్మ్. వచ్చేసి మెడికల్ కాలేజెస్‌లు కన్‌స్ట్రక్షన్ 100% కంప్లీట్ అయ్యి, అక్కడ విద్యార్థులు ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళకి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఉంటే వాళ్ళకి ఈరోజు సబ్జెక్ట్స్‌లో అండర్‌స్టాండింగ్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు నేర్చుకునే విధానం అవ్వచ్చు అన్నీ కూడా మెరుగుపడతాయి అనేది రెండో కాన్సెప్ట్. మూడో హ్మ్. కాన్సెప్ట్ ఏంటంటే ఈరోజు మన గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ లోటు బడ్జెట్‌లో ఉన్న పరిస్థితి చూస్తున్నాం. ఒక్కొక్క అవును. మెడికల్ కాలేజ్ అంటే మనకు వేల కోట్లు ఖర్చయ్యే పరిస్థితి ఉంటది. హ్మ్. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రైవేట్ కంపెనీస్ తోటి పార్ట్నర్‌షిప్ పెట్టుకుంటే, వాళ్ళు ఫండింగ్ చేస్తారు. వాళ్ళు కన్‌స్ట్రక్షన్ చేస్తారు. వాళ్ళు ఫెసిలిటీ ఇంప్లిమెంట్ చేస్తారు. ఈరోజు హాస్పిటల్ అంతా కంప్లీట్ అయిపోయి, ఆరోగ్య సేవలన్నీ ప్రజలకు అందుబాటులోకి వస్తే, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలే కదా వెళ్తారు అక్కడికి. ఆ హ్మ్. చుట్టుపక్కల ఉన్న యెస్. విద్యార్థులే కదా మెడికల్ అడ్మిషన్ తీసుకుంటారు. సో, ఈ రకంగా ఏందంటే ఖచ్చితంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో, ప్రైవేట్ కంపెనీస్ సహకారంతో, గవర్నమెంట్ కంట్రోల్‌లో, గవర్నమెంట్ మానిటైజేషన్‌లో ఈరోజు ఈ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు కట్టాలనేది కూటమి ప్రభుత్వంకున్న ఉద్దేశ్యం. దీంట్లో సార్ ఎక్కడ ఇక్కడ కూటమి ప్రభుత్వం ప్రైవేటైజ్ చేయాలనే హ్మ్. ఆలోచన చేయలేదు ఇక్కడ. ఇక్కడ కాకపోతే ఒక చిన్న వైఎస్ఆర్‌సీపీ నాయకులు మాట ఏంటంటే సార్. ఒక క్వెషన్ ఏంటంటే, హ్మ్. ఇది కంప్లీట్‌లీ ఈ పీపీపీకి సంబంధం లేనిదే. బట్ మీరు రిలేటెడ్ చేసి మాట్లాడాలంటే మాట్లాడుకోవచ్చు. హ్మ్. తాజాగా అయితే ఈ వైసీపీ అధికార ప్రతినిధులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో నాగార్జున యాదవ్ లేకపోతే వెంకటరెడ్డి లాంటి హ్మ్. వాళ్ళందరూ సాక్షి మీడియాలోకొచ్చేసి, అరే! హ్మ్. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఈ ఆంధ్రప్రదేశ్ అంటే నూతన ఆంధ్రప్రదేశ్‌కి 8 సంవత్సరాలు ఉన్నారు. ఇంతవరకు అమరావతి పూర్తి కాలేదా? అని చెప్పని, అరే! నాకు ఇంటర్నేషనల్స్ నుంచి కాల్సొస్తున్నాయి. ఎక్కడ ఎవరు మీ రాజధాని ఏదంటే మేము చెప్పుకోలేకపోతున్నాము అని చెప్పని వీళ్ళు కొన్ని అంటే వ్యంగ్యంగా అయితే మాట్లాడుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళకి మీ సమాధానం ఏంటి? ఈ కారుమూరి వెంకటరెడ్డి అవ్వచ్చు, లేదా నాగార్జున యాదవ్ అవ్వచ్చు, లేకపోతే శేఖర్ రెడ్డి అవ్వచ్చు, లేకపోతే శ్యామల అవ్వచ్చు. వీళ్ళకి హ్మ్. ఏందంటే హాఫ్ నాలెడ్జ్ వీళ్ళందరూ. ఈ హాఫ్ నాలెడ్జోళ్ళ గురించి మనం మాట్లాడవసరం లేదు. హ్మ్. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న రోజుల్లో అమరావతి నిర్వీర్యం చేసింది మీ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కదా! మీరు అధికారంలో ఉన్న రోజులే కదా అమరావతిని భూస్థాపితం చేయాలని ప్రయత్నం చేసి 3 హ్మ్. రాజధానులని చెప్పి కొత్త డ్రామాకు తెరలేపి హ్మ్. రాష్ట్రానికి రాజధాని ఏందో ప్రజలు ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్‌కి రోడ్డు పైన పడ్డానికి కారణం మీ నాయకులు కదా! ఇవన్నీ మర్చిపోయి ఎట్లా మాట్లాడుతున్నారు మీరు ఈరోజు? అంటే ఖచ్చితంగా ఏందంటే హ్మ్. వీళ్ళకందరికి టాప్ నాలెడ్జ్. వాళ్ళకేం కాన్సెప్ట్ తెలీదు. వాళ్ళకి అంటే ఒక ఎంతసేపు ఏందంటే 5 జగన్మోహన్ ఏళ్లలో రెడ్డి ఒక 17, 16 కాలేజీ మెడికల్ కాలేజీ ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ మెడికల్ కాలేజీని కంప్లీట్ చేయలేనటువంటి వాళ్ళు ఏకంగా ఒక ఈరోజు అమరావతి రాష్ట్రానికి రాజధాని ఉన్నటువంటి గురించి యెస్. మాట్లాడుతున్నాం. ఎట్లా మాట్లాడతారమ్మా? యెస్ సార్. ఎందుకంటే అమరావతి రాజధాని అనేది గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో 2014-19 టైంలో ఈరోజు సచివాలయం, అసెంబ్లీ, ఈరోజు సెక్రటరియట్ బిల్డింగ్స్ అలాగే ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా హ్మ్. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి విజయవాడ, అమరావతి ప్రాంతంలో ఆపరేషన్ స్టార్ట్ చేశారు. హ్మ్. అలాంటి వ్యవస్థని మీరు నిర్వీర్యం చేసింది మీరు కాదా? ఈరోజు మెడికల్ కాలేజీలు కడతామని చెప్పి, లేకపోతే పోర్టులు కడతామని చెప్పి, అన్ని భూమి పూజలు చేసి, లేకపోతే వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పి సమ్మిట్లు పెట్టి, ఏ ఒక్కటైనా హ్మ్. మీరు
గ్రౌండ్ చేసిన పరిస్థితులు ఉన్నాయా? లేదు. ఎస్ సార్. సో మీరు చేసింది తప్పులు, మీరు చేసిన పనికిమాలిన పనుల వల్ల ఈరోజు రాష్ట్రం ఈ పరిస్థితి తయారైపోయింది. కూటమి ఓకే. ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలోనే ఈరోజు అమరావతిలో పనులు పరిగెత్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు పరుగులెత్తుంది. పోలవరం ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ 2000 నెక్స్ట్ 2 ఇయర్స్ లో జాతికి అంకితం చేయాలని చెప్పి నిమ్మల రామానాయుడు గారు అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నారు. ఎస్ అలాగే సార్. ఈరోజు నారాయణ గారు ఈరోజు అమరావతి ప్రాంతంలో కూర్చొని రాత్రింబవళ్ళు ఈరోజు పనిచేస్తున్నారు. అమరావతి ప్రాంతంలో పర్మనెంట్ బిల్డింగ్ కట్టాలా, శాశ్వత రాజధానిగా పార్లమెంట్ నుంచి దాన్ని భద్రత కల్పించాలని చెప్పి ఈరోజు అవును. కూటమి ప్రభుత్వం విధులతో పనిచేస్తుంది. అలాగే ఉమ్. వైజాగ్ ప్రాంతంలో నారా లోకేష్ గారు ఈరోజు యువతకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్లో భాగంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు దేశ విదేశాల్లో కాళ్ళు కడుపులు పట్టుకొని ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి వైజాగ్ ప్రాంతాన్ని డెవలప్ చేస్తున్నారు. అలాగే రాయలసీమ ప్రాంతంలో శ్రీ సిటీ తిరుపతి అవ్వచ్చు, లేకపోతే కడప జిల్లాలో అవ్వచ్చు, లేకపోతే అనంతపురం జిల్లాలో కియా ఫ్యాక్టరీ అవ్వచ్చు, ఇలాగా అన్ని ఉమ్. ఏరియాస్ ని డెవలప్ చేసి డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ చేసి రాష్ట్రంలో అన్ని మండలాలని అన్ని జిల్లాల్ని డెవలప్ చేయాలని ప్రయత్నం చేసింది కూటమి ప్రభుత్వం. దీని గురించి మాట్లాడే వాళ్ళకి ఏమంటారు, మాట్లాడే అర్హత కూడా లేదు చెప్పాలి నన్ను. ఈ కారుమూరి ఉమ్. వెంకటరెడ్డి, శేఖర్ రెడ్డి, శ్యామలనో లేకపోతే ఇంకోరో కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత, కూటమి ప్రభుత్వం చేసే పనుల గురించి అర్థం చేసుకునే సామర్థ్యత ఏ ఒక్క అధికార ప్రతినిధికి వైఎస్ఆర్సీపీలో లేదు. వాళ్ళు ఎవడు ఓకే. గతంలో పనిచేసిన ఎవడికి ఇప్పుడు పని చేయట్లేదు. ఈ రోజు గతంలో పనిచేసినోడు వైసీపీ ప్రభుత్వంలో గతంలో ఎవడైతే రాష్ట్రాన్ని నిర్వీర్యం చేశాడో వాళ్ళు ఉమ్. ఎవడో వచ్చి ఈ రోజు మాట్లాడట్లేదు మీడియా ముందు. వీళ్ళంతా కొత్త డ్రామా ఆర్టిస్టులు అందరూ బయటకు వచ్చి ఈ కొత్త డ్రామా ఆర్టిస్టులకి ఏంటంటే హాఫ్ నాలెడ్జ్ ఉంటుంది, ముందు జరిగింది తెలియదు. ఈ రోజు ఏం జరుగుతుందో మాట్లాడతారు తప్ప గతం ఉమ్. ఏదో తప్పులు చేస్తారు, గతంలో రాష్ట్రాన్ని గబ్బట్టించింది ఎవరన్న సంగతి తెలియదు. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి వాళ్ళ చిత్తశుద్ధిగా వదిలేసేయండి. నెక్స్ట్ పీపీపీ మోడల్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి పీపీపీ మోడల్ వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఎవరికైనా ఇబ్బంది ఉమ్. ఉందంటే కేవలం అది వైఎస్ఆర్సీపీ నాయకులకు మాత్రమే. అది కూడా ఈ రోజు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ జరగక ఈ రోజు పరిస్థితి ఎట్లా తయారైందంటే పక్క రాష్ట్రమైన హైదరాబాద్కు పోయి హైదరాబాద్, ఉమ్. కూకట్పల్లి, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, ఉమ్. కొండాపూర్ ఉమ్. లాంటి మెయిన్ ఏరియాల్లో రోడ్ల మీద కౌంటర్లు పెట్టి రోడ్ల మీద బైక్ ర్యాలీలు చేసి ఎవడో పని వాళ్ళకి అసలు పీపీపీ మోడల్ ఏంది, రాష్ట్రంలో ప్రైవేటైజేషన్ జరుగుతుందా లేదనేది తెలియని వాళ్ళ దగ్గర కూడా సంతకాలు తీసుకొచ్చి దానికి కోటి సంతకాలు ఈరోజు రాష్ట్రానికి అని చెప్పి గవర్నర్ సబ్మిట్ చేయాలని చెప్పి ఒక ఫేక్ నెరేటివ్ రెడీ చేస్తున్నారు. సో ఓకే. ఖచ్చితంగా ఏంటంటే గవర్నర్ గారికి కూడా వాస్తవ పరిస్థితులు తెలుసు, అలాగే కేంద్ర ప్రభుత్వానికి ఉమ్. వాస్తవ పరిస్థితులు తెలుసు. రాష్ట్రంలో నిజంగానే పీపీపీ మోడల్లో ప్రజల్లో వ్యతిరేకత ఉందా లేదా అని చెప్పి అందరికీ తెలుసు. సో ఖచ్చితంగా ఎస్. ఇదంతా ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ అస్తిత్వం కోసం, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, రాష్ట్రం ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడం కోసం ఇలాంటి ఉమ్. కొత్త ఉమ్. డ్రామా చెప్పింది తప్ప పీపీపీ మోడల్ ఎవరికి నష్టం జరగలేదు. కోటి ఓకే. సంతకాల సేకరణ అనేది ఒక ఫేక్ ప్రాపగండా, ఫేక్ నేరేటివ్ ప్రజలకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేశారు. దాంట్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు 100% ఫెయిల్ అయిందని చెప్తాను ఈ రోజు. ఎందుకంటే కోటి సంతకాల సేకరణ అని చెప్పి వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఆఫీస్ లో, సాక్షి ఛానల్లో, బ్లూ మీడియాలో తప్ప ఉమ్. సామాన్య ప్రజలు పీపీపీ మోడల్ కోటి సంతకాల గురించి మాట్లాడట్లేదు ఈ రోజు. ఎస్. ఎందుకు మా కడప జిల్లా, రాయలసీమ కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారికి నా ఏమంటారు, నా స్ట్రాంగ్, నేను జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏమంటారు, నా గడ్డ అంటారు ఉమ్. కదా, అలాంటి కడప ఉమ్. జిల్లాలో కూడా ఎవరు కోటి సంతకాల సేకరణ గురించి మాట్లాడలేదంటే ఇంకా అర్థం చేసుకోండి. ఓకే సార్. ఉమ్మడి కడప థ్యాంక్ యూ జిల్లా సార్. లాంటి ప్రాంతంలోనే జగన్మోహన్ రెడ్డి గారి గురించి, పీపీ సంతకాల గురించి మాట్లాడలేదు. సో అంటే ఖచ్చితంగా అది ఫెయిల్డ్ ప్రోగ్రామ్ అని మనకు అర్థమైపోయింది. ఓకే సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా.